హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్‌లో ఉంటా. బర్త్‌డేలు, జన్మదినాలైతే మనం ఎప్పుడు జరుపుకోము. మన జాన్ గాడి పుట్టినరోజు అయితే జరుపుకోవాలని చెప్పేసి అయితే లూలుకి కేక్ అయితే తీసుకొచ్చినాం. మా రూమ్‌లో ఉన్నోళ్ళైతే చాలా ఎక్సైట్‌గా ఉన్నారు. వీడి బర్త్‌డే చేయనీకైతే. వీడు నాకొక్కడికే కాదు అందరికి కూడా సోపతే. మా సోపతోటి బర్త్‌డే చేస్తుంటే ఆ సంతోషమే వేరా. ఈ ముఖ్య కార్యక్రమానికైతే మన బాలరాజ్ అన్న కూడా వచ్చేసిండు. ఇలాంటి అకేషన్స్ అనేది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనలో ఉన్న చిలిపితనాలనేది బయటపడుతూ ఉంటాయి. మా ఫ్రెండ్స్ మాత్రం మామూలు చిలిపి పనులు చేయలేరు. మొత్తం వాడికైతే కేక్ అయితే ఊషైతే మామూలు రచ్చ రచ్చ చేయలేపారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనైతే ఫుడ్ అనేది ఎదురు చూస్తుంది మా కోసం. అయితే ఇక్కడ రకరకాల సాలడ్స్ అయితే చేసిర్రు. చెప్పినా కదా మన రూమ్ లో ఉన్న వాళ్ళైతే అద్భుతమైన చెఫ్లు అని. ఆ చెఫ్లు చేసిన వంటలు అయితే చూద్దాం ఇవాళ. అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, దాంతో పాటు బగారా రైస్, సాలడ్స్ అయితే ఫుల్ గా కట్ చేసి అయితే పెట్టిరు. ఒక్కొక్క కర్రీ చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. అసలు ఎప్పుడెప్పుడు తిందామని ఎగ్జైట్మెంట్ అయితే ఇంకా పెరిగింది. మా వాళ్ళు అయితే అందరు స్టార్ట్ చేసిన ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని అంతటి కారణమైన మాస్టర్ చెఫ్ అయిన రాజు మరియు ప్రణయ్ అయితే ఇద్దరు కూడా మంచి చెఫ్లు. వీళ్ళందరికీ కూడా ఒక లైక్ వేసుకొని